హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 30 డిగ్రీస్ యాంగిల్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాము. ఇచ్చిన లైన్ డ్రా చేద్దాము. ఏబి కంపాస్ తీసుకొని ఎంతో కొంత రేడియస్తో ఆర్క్ డ్రా చేయాలి. సేమ్ అదే రేడియస్తో ఇంకొక ఆర్క్ ఈ విధంగా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక ఆర్క్. ఈ పాయింట్ని జాయిన్ చేద్దాము. ఈ యాంగిల్ 30 డిగ్రీస్ ఉంటుంది. కంపాస్ తీసుకొని ఆర్క్ డ్రా చేసుకుందాము ఎంతైనా రేడియస్తో. సేమ్ అదే రేడియస్తో ఇక్కడ మళ్ళీ ఇక్కడ డ్రా చేయాలి. ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. దీనికి మనం బైసెక్టర్ డ్రా చేయాలి. మళ్ళీ ఎంతో కొంత రేడియస్తో ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. ఈ పాయింట్ని జాయిన్ చేద్దాం. ఇది 45 డిగ్రీస్ ఉంటుంది. 45 డిగ్రీస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కంపాస్తో 60 డిగ్రీస్ యాంగిల్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి. ఏబి కంపాస్ తీసుకోవాలి, ఎంతైనా రేడియస్ పెట్టచ్చు. పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్ ఇలా డ్రా చేయాలి. సేమ్ అదే రేడియస్తో ఈ పాయింట్ నుంచి ఇంకొక ఆర్క్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటుంది. ప్రొట్రాక్టర్తో వెరిఫై చేద్దాము. 60 డిగ్రీస్. ఒక లైన్ డ్రా చేయాలి. ఏబి. ఇప్పుడు కంపాస్ తీసుకుని ఎంతో కొంత రేడియస్తో పాయింట్ ఏ నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. సేమ్ రేడియస్తో ఇంకో 2 ఆర్క్స్ డ్రా చేయాలి. మళ్ళీ సేమ్ రేడియస్తో ఇంకో 2 ఆర్క్స్. ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేయండి. ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. వెరిఫై చేద్దాము. 90 డిగ్రీస్. ఫస్ట్ లైన్ డ్రా చేయాలి. కంపాస్ తీసుకొని ఎంతో కొంత రేడియస్ పెట్టి ఆర్క్ డ్రా చేయాలి. సేమ్ అదే రేడియస్తో మళ్ళీ డ్రా చేయాలి. ఈ పాయింట్ జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేద్దాము. ఈ యాంగిల్ 120 డిగ్రీస్ ఉంటుంది. చూసారా, 120 డిగ్రీస్ ఉంది. కంపాస్ తీసుకొని ఎంతో కొంత రేడియస్తో ఆర్క్ డ్రా చేయాలి. ఈ పాయింట్ జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేద్దాము. ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే రేడియస్తో ఇక్కడ ఆర్క్ డ్రా చేయాలి. ఈ పాయింట్ జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేద్దాం. ఈ యాంగిల్ 135 డిగ్రీస్ ఉంటుంది. ఫస్ట్ లైన్ డ్రా చేద్దాము. కంపాస్ తీసుకొని ఎంతో కొంత రేడియస్ పెట్టి ఆర్క్ డ్రా చేయాలి. సేమ్ అదే రేడియస్తో ఇంకా ఆర్క్ డ్రా చేయాలి.
ఈ పాయింట్ జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేద్దాం. ఈ యాంగిల్ 150 degrees ఉంటుంది. 150 degrees. Thank you so much for watching.